Last 1.5 hour chart pattern చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ వే బిహైండ్ ఇట్స్ ప్రీవియస్ హై క్లోజ్ అవుట్ అని చూసామండి. సో 22,978 ప్రీవియస్ హై అండ్ ఆల్మోస్ట్ 300 to 400 పాయింట్స్ అప్ రావటం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో దానిలో క్లియర్ బ్రేక్అవుట్గా మనం పరిగణిస్తాం. బ్రేక్అవుట్గా అనుకోవాలా లేకపోతే వచ్చిన షార్ట్ కవరింగ్ లాంటివి ముందుకు తీసుకెళ్ళాను అనుకోవచ్చు? నో దట్స్ ఓకే. అంటే ఈరోజు డెఫినెట్లీ మనకు తెలుస్తుందండి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో, ఇవాళ రేపు. బట్ నిన్నటి చార్ట్ అయితే డెఫినెట్లీ బ్రేక్అవుట్గానే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇట్ వాస్ షార్ట్ కవరింగ్ మేబీ 23,000 దగ్గర ఆగాల్సింది. బట్ అగైన్ ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో దే వాజ్ లాట్ ఆఫ్ బయింగ్. సో షార్ట్ స్క్వీజ్ అయినా కూడా ప్రాబ్లీ 300 పాయింట్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ హై పెరగాల్సిన అవసరం లేదు. సో జనరలీ ఐ థింక్ దే మస్ట్ బి సమ్ బయింగ్ హ్యాపెనింగ్. సో డెఫినెట్లీ ఈరోజు రేపట్లో మనకు తెస్తుంది. ఇన్ కేస్ 22,978 అబోవ్ అట్లీస్ట్ ఇవాళ రేపు కనుక క్లోజ్ అవుతే కనుక వీ కెన్ అజ్యూమ్ దట్ ఫర్దర్ ర్యాలీ స్టార్ట్ అవుతుందని. బట్ అగైన్ నిఫ్టీ చూస్తే కనుక మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 9532 దాన్ని క్రాస్ చేయలేకపోయింది నిన్న. సో 9528 దాకా వచ్చి అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు 9500. సో దీని సారాంశం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ విల్ స్టిల్ అవుట్ పర్ఫార్మ్. మనం గత 1.5 monthగా చెప్పడం జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది నిఫ్టీ కానీ. ఐ థింక్ దట్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్ అని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ అగైన్ నిన్నటి ర్యాలీ తర్వాత ప్రాబ్లీ కొద్దిగా కన్సాలిడేషన్ నుంచి మేబీ ఒక అట్లీస్ట్ నిన్నటి ర్యాలీలో ఒక 15-20% రిట్రేస్మెంట్ అనేది మనకు ఉంటుంది, విచ్ ఈజ్ అబౌట్ 45 to 50 పాయింట్స్. ఇన్ కేస్ డౌన్ వస్తే కనుక ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్టేజ్లో 9502 నుంచి ప్రాబ్లీ 9460 వరకు ఒక డిమాండ్ జోన్గా మనం పరిగణిస్తాం. మేబీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ అగైన్ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 9530 అది దాటితేనే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ సజెస్ట్ చేయొచ్చు. లేదు అంటే కనుక ప్రాబ్లీ ఒక 50 to 60 పాయింట్స్ డిప్స్ కోసం వెయిట్ చేసి అక్కడ లాంగ్స్ క్రియేట్ చేసుకుని. బట్ అగైన్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అండ్ స్వింగ్ ట్రేడర్సే ఈ మార్కెట్లో ట్రేడ్ చేయాలి, ఎందుకంటే క్లియర్ బ్రేక్అవుట్స్ లేవు కాబట్టి ప్రాబ్లీ మనకి మళ్ళీ సర్ప్రైజ్ డిప్స్ కూడా ఉండొచ్చు మార్కెట్లో. బట్ అగైన్ స్టాక్ స్పెసిఫిక్ కూడా మనం చాలా సెలెక్టివ్గా ఉండాలి. ఎస్పెషలీ మిడ్ క్యాప్ అండ్ హై బీటా స్పేస్లో మనం నిన్న చేసాం. కొద్దిగా రిజల్ట్స్ బాగాలేకపోయినా కూడా ఆల్మోస్ట్ 15 to 20% వితిన్ 2 days పడతాం జరిగింది. ప్రాబ్లీ అలాంటి స్టాక్స్ మనం అవాయిడ్ చేయాలి. సో ఈ స్టేజ్లో మనకి స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అబౌట్ 200 day ఆర్ మేబీ అబౌట్ 20 day ట్రేడ్ అయ్యే స్టాక్స్ని మనం పరిగణించాలి. ఆ కోలో ఐ థింక్ కన్జ్యూమర్ ఫైనాన్స్ స్టాక్స్ ఈజ్ లుకింగ్ గుడ్. సో బజాజ్ ఫిన్సర్వ్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, క్యాపిటల్ ఫస్ట్ ఇలాంటి స్టాక్స్లో మేబీ డిప్స్లో అక్యూములేట్ చేయొచ్చు. అదేవిధంగా ఆటో స్పేస్లో మారుతి ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. మేబీ 300-400 పాయింట్స్ ఇన్ కేస్ కరెక్ట్ అవుతే కనుక మారుతి కూడా పిక్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే అండి. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన.